సన్నగించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో చాలమ్మ. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు అనే ఒక భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? తన ప్రాణంతో చెబుతూ ఉన్నాడు. తన పొరుగు వారితో కాదు కానీ, తన ఇంటి వారితో కాదు కానీ, తనలో ఉన్నటువంటి తన ప్రాణంతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, నా ప్రాణమా దేవుడు చేసిన మేలు ఏది కూడా మర్చిపోకు. దేవునికి స్తోత్రం. ఏదైనా మనం మర్చిపోవచ్చు. మన ఇంటిలో కరెంట్ బిల్లు కట్టకపోయినా మర్చిపోయినా పర్వాలేదు, కానీ లేదు ఇంకా టీవీకి రీఛార్జ్ చేసుకోకపోయినా పర్వాలేదు, సెల్కి రీఛార్జ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చేసిన మేళ్ళు మాత్రం మర్చిపోకు అని దావీదు అనే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి 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 ఆ మేళ్ళు అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, బైబిల్ గ్రంథంలో దేని కొరకు ఆ మేలు కోసం దేవుడు ఆ యొక్క పరిశుద్ధమైన భక్తుల ద్వారా మాట్లాడి ఉన్నాడంటే, ఒకసారి బైబిల్ గ్రంథం మనం తెరిచినట్లయితే అదే కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. అదే కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 14వ మాట 16వ మాట చదువుకుందాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, నువ్వు చేసినటువంటి మేలు బట్టి, ఆయన చేసినటువంటి మేలు బట్టి దేవాతి దేవునికి మనము ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలిగిస్తూ ఉన్నాయంట. దావీదుకి భయం కలుగుతూ ఉందంట. ఒక గొర్రెల కాపరి భయం ఉండదు ఎక్కువగా. దావీదు అంటున్నాడు, ఒకసారి మందను కాసినప్పుడంట ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని చీల్చి అవతల పడేశాడు. భయపడలేదు. అప్పుడు సింహం వచ్చింది ఒకసారి, అదే మందలో ఉండి గొర్రెలు ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు సింహాన్ని ఎదిరించాడు. దాన్ని కూడా కుక్కను చీల్చినట్లు, మేక పిల్లను చీల్చినట్లు చీల్చి అవతల పడేశాడు. భయం లేదు ఆయనకి. కానీ ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఏం పుడుతూ ఉందంట? సింహాన్ని చూసినప్పుడు భయపడలేదయ్యా, ఎలుగుబంట్లను చూసినప్పుడు భయపడలేదు, తిరిగి వాటి మీద తిరగబడ్డాను, వాడిని చంపేశాను, చీల్చి పడేశాను, కానీ నీవు నన్ను తల్లి గర్భమును సృష్టించిన విధము చూస్తూ ఉంటే, కలుగు చేసిన విధము చూస్తూ ఉంటే నాకు భయము పుడుతూ ఉంది, ఆశ్చర్యము పుడుతూ ఉందని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత ధునిగా తల్లి గర్భంలో సృష్టించాడో? ఆ సృష్టిని చూసి, తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ పిండము చూసి, నీవు పిండముగా ఉన్నప్పుడు నా కన్నులు నేను చూసాను అంటున్నాడు. అందుకనైనా భయపడుతూ ఉన్నాడు, ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా మేనగోడలైనటువంటి వరిష్ఠను బట్టి మరి ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వరిష్ఠ ఇప్పుడు మన మధ్యలో ఉంది. కొన్ని సంవత్సరముల కిందట చూసినట్లయితే తల్లి గర్భంలో ఉంది. తల్లి గర్భంలోనికి రాకముందు తండ్రిలో ఉంది. దేవునికి స్తోత్రం. తండ్రిలో ఉండి తల్లి గర్భంలోనికి వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఒక చిన్న కణం రూపంలో తల్లి గర్భంలోనికి వచ్చింది. ఈరోజు తల్లి గర్భంలో వరిష్టాన్ని కాదు, కానీ నీవు, నేను, మనమందరము కూడా తల్లి గర్భంలో చిన్న కణముగా ప్రారంభం
సాధ్యమయ్యాము. దేవునికి స్తోత్రం. చిన్న కణముగా ప్రారంభమయ్యి ఆ చిన్న కణమే అభివృద్ధి చెందుతూ దినదినము పరిణితి చెందుతూ ఆ చిన్న కణమే ఒక పెద్ద కణముగా మారి పిండముగా మారి ఆ పిండానికి నేత్రాలు వస్తాయి, ఆ పిండానికి చేతులు వస్తాయి, ఆ పిండానికి మెడ వస్తుంది, ఆ పిండానికి ఇంకా మనం చూసినట్లయితే అవయవాలు వస్తాయి. తల్లి గర్భంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే 9 మాసములు లేకపోతే ఆ దినములు పూర్తయిన తర్వాత తల్లి గర్భముల నుంచి బయటికి బేబీ వస్తుంది. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతాయి, 11 సంవత్సరాలు అవుతాయి. ఆ తరువాత జరగవలసిన కార్యక్రమము ఈరోజు ఈ యొక్క అవస్థకి జరిగింది. రేపటి పొద్దున కూడా ఇంకొక కార్యక్రమం కూడా జరుగుతుంది. మానవ జీవితంలో, స్త్రీ జీవితంలో కావచ్చు, పురుషుల జీవితంలో కావచ్చు, ఇవన్నీ కూడా కాలక్రమేణా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చివరికి ముసలివారి తనము దాకా కూడా వెళ్ళిపోతాము. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి సాధ్యము అంటే దేవునికి సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనుషులకు సాధ్యము కాదు. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధముకు చూస్తుంటే నాకు భయం పడుతుందయ్యా. ఇది ఎలా జరుగుతూ ఉందయ్యా? చిన్న కణం ఏమిటి, కణం పెరగడం ఏమిటి, పెద్దది అవడం ఏమిటి, పెళ్లి చేసుకోవడం ఏమిటి, పిల్లల కళ్ళం ఏమిటి, ముసలివాడు అయిపోవడం ఏమిటి? ఇది ఎవరికి సాధ్యమయ్యా? నువ్వు చేసినటువంటి ఈ ప్రకృతిని చూస్తూ ఉంటే నాకు భయం కలుగుతుందయ్యా. సింహాన్ని చూసి నేను భయపడలేదు, కానీ నీవు నన్ను కలుగు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళిక చూస్తే నాకు భయం వేస్తుందని దావీదు భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈరోజు వర్షితకి దేవాతి దేవుడు ఆ యొక్క బాల్య ప్రాయము నుంచి యవ్వన ప్రాయములోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. అందును బట్టి దేవుని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకంటున్నాడు, నా ప్రాణమా మర్చిపోతావేమో నా అంతరంగంలో ఉన్న సమస్తమా. అంతరంగంలో ఉన్న సమస్తం అంటే అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా చెబుతూ ఉన్నాడు ఆయన. నీ శరీరంలో ఉన్న ప్రతి భాగానికి చెబుతూ ఉన్నాడు. మర్చిపోతారేమో. శరీరంలో ఉన్నటువంటి నరాలు, శరీరంలో కీళ్ళు కావచ్చు, మూలుగులు కావచ్చు, ఎముకలు కావచ్చు, శరీరంలో రక్తము కావచ్చు, ప్రతి ఒక్క అల్లయానికి చెబుతూ ఉన్నాడు, మీరు మర్చిపోతారేమో, నా ప్రాణం నువ్వు మర్చిపోతావేమో, దేవుడు చేసిన మేలుల్లో ఉపకారం నువ్వు మర్చిపోకు అని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన చేసిన మేలులు మర్చిపోకూడదని ఈరోజు మా బావగారైనటువంటి చిరంజీవి, చెల్లి గారైనటువంటి జ్యోతమ్మ ఇంత పెద్ద వేదికని ఏర్పాటు చేసి దైవజనుల సమక్షంలో ఎంత గొప్పగా ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా చెల్లించాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు ఇలాంటి కోరికలు జరుపుకోకూడదు అంటారు, కానీ నేనంటాను జరుపుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు జరుపుకుంటేనే దేవుణ్ణి ఎలా నువ్వు స్తుతించగలవు? దేవుడు చేసిన కార్యమును ఇతరులకు నువ్వు ఎలా వివరించగలవు? దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోకూడదు. నువ్వు ఏదైనా మర్చిపో, కానీ దేవుని కార్యము, దేవునికి అర్పించినటువంటి అర్పణము ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినము వరుసగా ఒక 2 మాటలు నేను తెలియజేసి ఈ సమయాన్ని తిరిగి నేను అయ్యగారికి అప్పచెప్పేస్తాను. ఒకరోజు సిరియా దేశములో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క రిఫరెన్స్ తీసి మన టైం సాల్దో. ఈ సిరియా దేశము నుంచి చాలా మంది నిద్రపోతారమ్మా, చూడాలి. ఈ సిరియా దేశము నుంచి ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం జయించేశారు. తిరిగి ఆ నయమాన్ వచ్చేస్తూ ఉంటే ఈ నయమాన్ ఏమో ఒక అమ్మాయిని చూశాడు. వరిస్తా అంటాం, ఇంచుమించు వయసు ఉంటుందేమో. చూసి ఆ అమ్మాయిని తీసుకొని మా ఇంటికి వచ్చినట్లయితే నా భార్యకి పరిచారం చేస్తుంది, నా భార్యకి పని సహాయం చేస్తుంది, ఇంట్లో పని చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఉద్దేశంతో ఆ చిన్నదాన్ని తీసుకొని ఈ యొక్క నయమాను వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేసాడు. ఆ చిన్నదాయి
ఆ శత్రువు అయినటువంటి నయమాని ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ కోపం రావాలి. నా తల్లిదండ్రులు వేరు చేశాడు, నా బంధువులు వేరు చేశాడు, వీడంత దుర్మార్గుడు లేడు అని సరి తప్పించుకొని ఎలాగో ఏదో ఒక విధంగా వెళ్ళిపోవాలి. కానీ తప్పించుకొని వెళ్ళిపోకుండా చక్కగా పరిచర్య చేస్తూ ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక శత్రువు ఇంటిలో ఆ చిన్నది పరిచర్య చేస్తూ ఉంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆవిడికి పరిచర్య చేయడము నేర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వర్షితాకు మాట చెబుతూ ఉన్నాను. నీవు తల్లిదండ్రుల దగ్గర నువ్వు పరిచర్య ఎలా చేయాలో, తల్లికి నువ్వు ఎలా సహాయపడాలో జాగ్రత్తగా పరిచారం చేయడం నీవు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి వెళ్ళాలి, సంఘంలో పరిచర్య చేయాలి, సంఘంలో మరి అవసరమైతే క్లీనింగ్ చేయాలి, చర్చిలో అవసరమైతే తుడవాలి. ఇవన్నీ కూడా పరిచర్య చేస్తూ ఉండాలి. ఒక శత్రువుగా ఆ యొక్క చిన్నదాయి పరిచయం చేసినప్పుడు దేవునికి మనం పరిచయం చేయడం తప్పు లేదు. సేవకుడు చెప్పిన మాట వినాలి, సేవకుడు చెప్పిన పని చేయాలి. ఆ సంఘములో ఆ మందిరములో క్లీన్ చేయమంటే క్లీన్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే సంఘములో ఆ మందిరాన్ని క్లీన్ చేస్తావో, శుభ్రం చేస్తావో, నీ జీవితాన్ని కూడా దేవుడు శుభ్రం చేస్తాడు, క్లీన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒడిస్తాను కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యవ్వన బిడ్డలు ఎవరైనా సరే పరిచారం అనేది చాలా ప్రాముఖ్యత. పరిచారం అనేది దేవుని దగ్గర మనము మందిరములో దేవుని యొక్క సేవకు సమక్షంలో పరిచయం చేస్తూ ఉండాలి, కుటుంబంలో పరిచయం చేస్తూ ఉండాలి. అది మొదటి హెచ్చరికగా ప్రేమపూర్వకంగా ఒడిస్తాకి నేను తెలియజేస్తున్నామా, నువ్వు జాగ్రత్తగా వినాలి. రెండోదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యాఫ్తా అనే ఒక వ్యక్తి కనబడతాడు. బైబిల్ గ్రంథంలో సూటిగా దేవుడు చెబుతూ ఉన్నాడు, యాఫ్తా కుమార్తె అంట పవిత్రురాలైనటువంటి కన్యక అంట. దేవునికి స్తోత్రం. పేరు పడ్డది, పేరుగాంచింది. ఆవిడ యాఫ్తా కుమార్తె పవిత్రురాలుగా జీవించిందని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఈరోజు యవ్వన బిడ్డలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వర్షిత కావచ్చు, మన జీవితంలో కూడా మనం పేరు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము మన తల్లిదండ్రులకి పేరు తెచ్చి పెట్టాలి. ఫలానా కుమార్తె, ఫలానా వాళ్ళ కుటుంబంలో ఆ యొక్క చిరంజీవి వాళ్ళ కుమార్తె, లేకపోతే ఫలాని యొక్క కుమార్తె చాలా మంచిదైరా, చాలా పవిత్రురాళ్ళ, చాలా పద్ధతిగా ఉంటుందిరా, చాలా పద్ధతిగా మాట్లాడుతుందిరా. ఆ యాఫ్తా కుమార్తె చూసారా, చాలా పవిత్రురాని కన్యకర అని బైబిల్ గ్రంథములో ఏ విధంగా చెబుతూ ఉందో, నీ గురించి కూడా మరి అందరూ కూడా నీ యొక్క గ్రామంలో, నీ వీధిలో, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా పవిత్రురాలైనటువంటి కన్యకగా నీవు పేరు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా పరిచారం చేసే స్త్రీగా ఉండాలి. రెండోదిగా ఈ యొక్క ప్రియమైన దేవుని పిల్లలు యాఫ్తా కుమార్తె వలె మరి పవిత్రులైన కన్యకగా పేరు తెచ్చుకోవాలి. మూడోదిగా